ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం శ్రీరామనవమి. ధనుసు రాశి వారు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని మీరు స్నానం చేశారంటే జన్మ జన్మల దరిద్రాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఎన్నో ఏళ్లుగా మీరు పడుతున్నటువంటి కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. అపర కుబేరులవుతారు. స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని స్నానం చేయటం వల్ల మీకు పట్టినటువంటి దరిద్ర బాధలు దుష్టశక్తుల ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది. అలాగే శ్రీరాముడి యొక్క దివ్య ఆశీస్సులు కూడా మీరు పొందుతారు. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. అయితే ధనుస్సు రాశి వారు స్నానం చేసే నీటిలో శ్రీరామ నవమి రోజున ఏది వేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే శ్రీరామనవమి పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. అంటే శ్రీరామనవమి పర్వదినం అనేది చాలా విశిష్టతలు ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. అయితే ఈసారి వచ్చినటువంటి శ్రీరామనవమి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇలా అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే దానికి గల కారణం ఎన్నో వేల సంవత్సరాలుగా రామ జన్మభూమిలో రాముడు మందిరాన్ని నిర్మించాలి అనే కళ కూడా నెరవేరింది. ఈ రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరపనున్నారు. ఎంతో కన్నుల పండుగగా ఈ యొక్క పర్వదిన వేడుకలు కొనసాగనున్నాయి. అయితే ఈ శ్రీరామనవమి నాడు ధనుస్సు రాశి వారు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని స్నానం చేయటం వల్ల జన్మజన్మల దరిద్రం దుఃఖం అన్నీ కూడా తొలగిపోయి మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయకేతనం ఎగురవేస్తారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. అయితే స్నానం చేసే నీటిలో ఏది వేసుకుని స్నానం చేయాలో తెలుసుకునే ముందు శ్రీరామనవమి యొక్క విశిష్టత గురించి కూడా మనం తెలుసుకుందాం. దశావతారాలలో 7వ అవతారంగా రావణ సంహారం కోసం రాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈరోజు శ్రీరామనవమి మనం పండుగలాగా జరుపుకుంటాం. శ్రీరామ జన్మదినం అయిన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామ నవమిగా పూజలు జరుపుకుంటూ ఉంటాము. దేశవ్యాప్తంగా రాముడికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున ఊరిలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్లు వేసి సీతారాముల వారి యొక్క కళ్యాణం చేస్తారు. శ్రీరాముడికి అరటిపళ్ళంటే చాలా ఇష్టం కాబట్టి రాముల వారిని కొలిచేటప్పుడు అరటిపళ్ళు నివేదన చేస్తే కనుక ఆ శ్రీరాముడి యొక్క దివ్య ఆశీస్సులు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. ఇంట్లో కూడా యథాశక్తి శ్రీరాముల వారిని పూజించి పానకం వడపప్పు చలిమిడి నైవేద్యంగా సమర్పించి అందరికీ పంచిపెడతారు. అలాగే ఉత్సవాలలో భాగంగా అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. గ్రామాలలో పేద ధనిక భేదం లేకుండా రాములవారి ప్రసాదంగా దాన్ని స్వీకరిస్తారు. ఇలా ఆనవాయితీగా వస్తుంది. శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేస్తే మీకు జీవితంలో సకల శుభాలు చేకూరుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అయోధ్య రాజైన దశరథుడు రాణి కౌశల్యలు జరిపిన పుత్రకామేష్టి యాగ ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. దశావతారాలలో శ్రీరామ అవతారం ఒకటి. శ్రీరాముడు జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భక్తులను మునులను దేవతలను ముప్పు తిప్పలు పెడుతూ లోకాలన్నింటినీ అల్లకల్లోలం చేస్తున్నాడు. రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు శ్రీరాముడు. మానవుడు ఎలా ఉండాలో బంధాలను ఎలా గౌరవించాలి ఎలా కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామనవమి పండుగ భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అన్ని ప్రాంతాల వారు జరుపుకుంటూ ఉంటారు. అయితే రేపు శ్రీరామనవమి పర్వదినం రోజున ఉదయం 6 గంటలకు నిద్రలేచి స్నానం చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా అభ్యంగన స్నానం అంటే ఒంటికి నువ్వుల నూనె రాసుకుని తలంటు స్నానం చేయాలి. ఈ విధంగా చేసే ముందు మీరు చేయవలసిన మొదటి పని ఏమిటంటే కనుక ఇల్లంతా కూడా శుభ్రంగా చేసుకోవాలి. ముఖ్యంగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోండి. వాకిట్లో అందమైన ముగ్గులు తీర్చిదిద్దాలి. ఈ విధంగా ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత మీరు స్నానం చేసే సమయంలో ఒంటికి కాస్త నువ్వుల నూనె రాసుకొని తల స్నానం చేయవలసి ఉంటుంది. వీలైతే తలకు షాంపూ కాకుండా కుంకుడుకాయలు ఉపయోగిస్తే ఇంకా మంచిది. ఈ విధంగా మీరు కుంకుడుకాయలతో తలస్నానం చేస్తే అది మీకెంతో మేలు చేస్తుంది. అలాగే శ్రీరామనవమి పర్వదినం రోజు స్నానం చేసే నీటిలో మీ ఇంట్లో గంగాజలం కనుక ఉన్నట్లయితే 2 చుక్కల గంగాజలాన్ని వేసుకోండి. అయితే గంగాజలం అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు.
అటువంటి వారు చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమతో పాటు ఒక గులాబీ పువ్వు తుంపి ఆ రెక్కలను స్నానం చేసే నీటిలో వేసుకోండి. ఈ విధంగా పసుపు, కుంకుమ అలాగే గులాబీ రేకులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నీటిలో వేసుకొని స్నానం చేయటం వల్ల మీరు గంగాజలంతో స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. అలాగే వీలైన వారు నదీ స్నానం చేస్తే చాలా మంచిది. జాగ్రత్తగా నదీ స్నానం చేస్తే కూడా శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. ఎందుకంటే ఈ విధమైనటువంటి పర్వదినం రోజుల్లో నదీ స్నానం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ విధంగా స్నానం చేసిన తర్వాత మీరు పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరాన్ని, ఇంటిని కూడా మొత్తం శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇంటి గడపలను, పూజా మందిరం యొక్క గడపను కూడా పసుపు కుంకుమలతో అలంకరించాలి. గడపకు ఇరువైపులా కూడా పుష్పాలను పెట్టాలి. ఈ విధంగా గడపను అలంకరించడం వల్ల లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది. అలాగే సీతారాముల వారి యొక్క దివ్య ఆశీస్సులు కూడా మీకు కలుగుతాయి. అలాగే పూజకు ఉపయోగించే పటానికి గంధం, కుంకుమ పెట్టి సిద్ధం చేసుకోవాలి. శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతో కూడిన పటం కానీ లేదా శ్రీరాముని ప్రతిమ కానీ పూజకు మీరు ఉపయోగించవచ్చు. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నివేదనకి పానకం, వడపప్పు, కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి. పూజలో భాగంగా శ్రీరామ అష్టోత్తరం, శ్రీరామ రక్షా స్తోత్రం, శ్రీరామ సహస్రం, శ్రీమద్ రామాయణం, శ్రీరామ రక్ష వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యయనాన్ని పారాయణ చేయటం ద్వారా కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రోజున శ్రీరాముడి దేవాలయాన్ని సందర్శించుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది. అలాగే దేవాలయాలలో పంచామృతాలతో అభిషేకం, శ్రీరామ ధ్యాన శ్లోకాలు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామ కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలు మీరు జరిపిస్తే కనుక అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవ్వడంతో పాటు సకల సంపదలు కూడా మీకు చేకూరుతాయి. అలాగే ఈ రోజున శ్రీరాముడి యొక్క వ్రతాన్ని ఆచరించడం కూడా మంచిది. నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజకు కంచు దీపం ఉపయోగించాలి. 2 దీపాలు వెలిగించాలి. ఒక్కొక్క దానిలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. పూజ చేసేటప్పుడు తులసిమాలను ధరించడం, అలాగే పూజ పూర్తయిన తర్వాత అన్నదానం చేయాలి. శ్రీరామ రక్షా స్తోత్రం, శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలను తాంబూలంలో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రోజున పానకం, వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనకాల ప్రాకృతికంగా ఎంతో అర్థం దాగి ఉంది. ఇది వేసవి కాలం కాబట్టి వీటిని ప్రసాదం రూపంలో సేవించడం వల్ల మనుషుల యొక్క ఆరోగ్యం, అదృష్టం, ఆయుష్ పెరుగుతాయని పండితులు చెప్తున్నారు. మన ప్రసాదాన్ని కూడా కాలానుగుణంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించబడినవి. వడపప్పు పానకం కూడా అంతే. ఈ ఋతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని, ఔషధంగా పనిచేస్తాయని కూడా చెప్తూ ఉంటారు. అలాగే పానకం శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనదని, పెసరపప్పు శరీరంలో ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుందని చెప్తారు. శరీర కాంతిని వృద్ధి చేస్తుంది. అంతేకాదు జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పుని వడపప్పు అని కూడా అంటారు. అంటే మండుతున్నటువంటి ఎండల్లో వడకొట్టకుండా వేడి నుండి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది కాబట్టి ఈ రోజున ఈ పానకం, వడపప్పు వీటిని రాములవారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం వల్ల ప్రకృతిలో మార్పుల వల్ల వచ్చే అనేక రకాల వ్యాధుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. చూశారు కదండి శ్రీరామనవమి యొక్క విశిష్టత ఏంటి. అలాగే ఇంత విశేషమైనటువంటి పర్వదినం రోజున ధనుసు రాశి వారు స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని స్నానం చేయటం వల్ల సకల దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.